బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం ఉంది. ఈ వాయుగుండం కారణంగా రాబోయే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారిపోయింది. తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం ఏర్పడింది. ఇది నెమ్మదిగా కదులుతూ ఉంది, ముందుకు కదులుతూ ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చే సూచనలని పాటిస్తూ ఉండండి అని చెప్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది అని చెప్తూ ఉన్నారు. ఒకసారి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, వాతావరణ శాఖ అధికారులతో ఆర్టీవీ ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడారు. శివరామకృష్ణతో వాతావరణ శాఖ అధికారులు ఈ వాయుగుండం గురించి, భారీ వర్షాల ప్రభావం గురించి ఏం మాట్లాడారు చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఈ నేపథ్యంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ రాగల 24 గంటలు ఇది బలహీనపడే నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నిన్న ఏర్పడిన ఈ వాయుగుండం ప్రస్తుతంగా WC బేలో అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఇంకా డిప్రెషన్గా అయితే కొనసాగుతుంది. అదైతే దాని పొజిషన్ చూస్తే ఇటు విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్లను, చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్లను అయితే ఉంది. ఇది క్రమేపీ నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అంటే మనకి ఈ డైరెక్షన్లో, అంటే ఇది కోస్ట్ నుంచి కోస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట. అది లో వెళ్తూ గ్రాడ్యువల్గా అది ఓవర్ ది సీ, అంటే సీలో ఉంటూనే అది వీకెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకైతే గ్రాడ్యువల్గా దీని యొక్క ప్రభావం మనకి తగ్గిపోతూ వస్తుంది. ఈ రోజు వరకు చూస్తే ఏ జిల్లాకి కూడా భారీ వర్ష సూచన అయితే ఇవ్వట్లేదు. అలాగే రైన్ఫాల్ కూడా లిమిటెడ్ ఫోర్కాస్ట్. అది ఉత్తరాంధ్రలోకి చూస్తే ఓన్లీ అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు చూస్తే 1-2 చోట్ల మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇచ్చాం. అలాగే నెక్స్ట్ ఈ ఎదురుగాల ప్రభావం అంటే ఇంకా WC బేలో డిప్రెషన్ కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది చేత స్పీడ్ రేంజ్ కొంచెం తగ్గినప్పటికీ కూడా ఎదురుగాల ప్రభావం ఉండే 35 నుంచి 45 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే మ్యాక్సిమం విండ్ స్పీడ్ 55 kmph వరకు ఉండే ఛాన్స్ ఉన్న చేత ఈ మత్స్యకాలు, మన కోస్ట్లో ఉండే మత్స్యకాలు అందరూ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం ఈరోజు కూడా. అలాగే ఫర్దర్గా ఈ పోర్ట్స్ అందరికీ కూడా నిన్న అయితే ఎటువంటి సిగ్నల్స్ ఇచ్చామో అవి ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వరకు పోర్ట్స్కి ఈ స్క్వైలీ వెదర్ కానీ స్క్వైలీ విండ్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ అవకాశం, ఈ కారణాల చేత ఈరోజు కూడా లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ని హాష్ కంటిన్యూ చేయవలసిందిగా వాళ్ళకి చెప్తున్నాం. అలాగే మోర్ ఓవర్ యాజ్ ప్రెడిక్టెడ్ బై IMD ఎస్టర్డే ఇది నిన్న ఈవినింగ్కి డిప్రెషన్గా మారటం, అలా తదుపరి ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తూ అది మ్యాక్సిమం ఇంపాక్ట్ హ్యాస్ బిన్ సీన్ ఆర్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ప్రెడిక్టెడ్. పర్టికులర్లీ చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కాస్ట్లో కూడా మెనీ ప్లేసెస్ అంటే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ. అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకైతే హెవీ రైన్ఫాల్స్ రికార్డ్ అవ్వడం జరిగింది చాలా ప్రాంతాల్లో. ఇది ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఇటు విజయనగరం జిల్లా, పార్తీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో మ్యాక్సిమం ఎక్కువగా ఇంపాక్ట్ కనిపించింది. బొండాపల్లి అది విజయనగరం జిల్లాలోనే అత్యధికంగా 10 సెంటీమీటర్స్ వర్షపాతం. అలాగే మేరకముడిదం, బొబ్బిలి, తెల్లం, మెంటోడ అండ్ భీమునిపట్నం ఇక్కడైతే 8 సెంటీమీటర్లు నమోదైంది. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో ఇటు అరౌండ్ 4 సెంటీమీటర్స్ కూడా నమోదైంది. మా విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా 4 సెంటీమీటర్స్ వర్షపాతం. మరో ఎన్ని గంటలు ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇది గ్రాడ్యువల్గా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం మనం ఒక 24 అవర్స్ కొద్దిగా ఇంకా మనకి ఈ ఓవర్కాస్ట్ స్కైస్ కానీ క్లౌడీ స్కైస్ ఇవన్నీ కనిపిస్తుంటే అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు మనం చూస్తాం. ఇప్పుడు ఫార్మర్స్కి ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహా ఇస్తారు మీరు?
ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. అది దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 or 2 డేస్లో కంప్లీట్గా డ్రై వెదర్ లైక్లీ టు ప్రివైల్ ఆఫ్టర్ 2 days. అయితే ఈ వాయుగుండం క్రమేపీ 24 గంటల్లో బలహీనపడుతున్న నేపథ్యంలో మరో 24 గంటలు అయితే ఈ తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. వాతావరణ శాఖ అధికారులు బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండ ప్రభావం గురించి చెప్పారు. 2 రోజుల్లో ఇది బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీని ప్రభావంతో ఇంకా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ వాయుగుండం గురించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతానికి చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 450 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 440 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి ఒడిశాలో గోపాల్పూర్కి 600 కిలోమీటర్ల దూరంలోనూ ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా కదులుతోంది అంటూ వాయుగుండం కదలికల గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ట్వీట్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ను కూడా నేను మీకు RTV స్క్రీన్ పైన చూపించబోతున్నాను. సీఎంఓ నుంచి విడుదలైన సీఎంఓ నుంచి పోస్ట్ చేయబడిన ట్వీట్ ఇది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారంటూ సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలను మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు సముద్రంలో ప్రశాంత వాతావరణం